అయ్యా 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 ఇంకేమేం చెప్పలేదయ్యా, మేమేదో మామూలుగానే మంచి మాటలు చెప్పాం, ఇవే నేర్పాం మేము, అయినా సరే వాడు ఎట్లా చెప్పాడో తెలియదు. అందువల్ల మీరు మమ్మల్ని ఏమన్నారు, సరే అక్కడి నుంచి ఆ ఫ్యామిలీ చదువుతున్నారు, సరే జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి అన్నారు పిల్లలు. గడిచాక మళ్ళా పిల్లవాడు వచ్చాడు. పిల్లవాడు వస్తే ఆయన ఏం చేశాడంటే, గుళ్ళో కూర్చోరా చెప్పరా, ఇప్పుడు ఏం నేర్చుకున్నావు. మొదట చెప్పిన పాఠం అర్థం కాలేదుగా వీడికి, ఏమన్నాడు, ఇల్లు విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాడు. ఇది ఏడేదా వెళ్ళదుగా, ఇక్కడే పడుతున్నాడుగా. అందువల్ల ఇక్కడ ఉన్నా తరించే మార్గం ఏదో అది చెప్తున్నాడు. శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదనం. నవవిధ భక్తులు అన్నారు వీటిని. ఈ నవవిధ భక్తులు ఉంటే మనిషి తరిస్తాడు. ఇంట్లో ఉన్నా కూడా అడవికి వెళ్ళి తపస్సు చేసుకునే వాడి పరిస్థితి వేరు, అదందరూ చేయలేదుగా. అందువల్ల ఇంట్లో ఉంటే కూడా తరించడానికి తగ్గ మార్గం ఏంటంటే నవవిధ భక్తులు వచ్చి శ్రీ విష్ణు శ్రవణే పరీక్షిత భవత్. శ్రవణ భక్తి పరీక్షిత్తు అంత చెప్తుంటే 7 రోజుల పాటు మధ్యలో సుబ్బుల వారు జాలిపడి, అరే కాస్త కాఫీనో టీనో తాగిన అబ్బాయి, ఏ అమ్మలేదు స్వామి అని చెప్తూ ఉండండి. ఆపండి బయ్యాచికి కీర్తనే. శుక్రవారు ఆయన వినేవాడు చెప్పేవాడు ఏదో చెప్పాడు. ప్రహ్లాద స్మరణే, స్మరణ భక్తి. ప్రహ్లాదు తదగ్ర భజనే లక్ష్మి. ఆయన పాదపద్మముల్ని సేవించడంలో లక్ష్మీదేవి. పూజనే పృథుమహారాజు ఆ భగవంతుని అర్చించాడు. అక్రూరస్వభివందనే, అభివందనం నమస్కారం చేయడం అక్రూరవందనం. ఈ బయట కూడా మనకి వృద్ధాలను చేస్తాను, బడుకి నమస్కారం చేస్తాను. మహాత్మ కపిపతి దాస్యే, దాస్య భక్తిలో ఆంజనేయుడు మహానుభావుడు. సఖ్యే అర్జున, సఖ్య భక్తి అర్జునుడు. సర్వస్వాత్మ సమర్పణే బలిరభూత్. ఏదో నాకేముంటుందని ఆలోచించరా, పరమాత్మ అడిగాడు, మొత్తం ఉన్నదంతా తీసిచ్చేసాడు. ఆఖరికి ఏమి లేకపోతే నా తలకాయ పెట్టన్నాడు. ఇదైనా ఈ విధంగా భక్తి చెయ్యాలి విష్ణుమూర్తి విషయంలో. చిన్నెత్తి బ్రహ్మవంతో మేతత్తే విచక్షం శ్రేయదాసత. ఏ గురువులలో ఏం చెప్పారు మా పిల్లవాడికి, ఎంతనా చాలా మోసం చేశారు. ఇది ఎట్లా ఉందంటే, రాక్షసులనేటువంటి మంచి గంధపు చెట్ల మధ్యలో ఒక ముళ్ళ చెట్టులాగా పొడిచాడండి వీడు. ఎవరు? ప్రహ్లాదు. అట్లా ఉందయ్యా. సరే అక్కడి నుంచి వీడిని శిక్షించండి, లాభం లేదన్నాడు. పిల్లవాడు లేకపోతే మన మాట వింటూ శిక్షించండి. వాళ్ళకి ఎందుకంటే తన దగ్గర సేవకులు కనుక వాళ్ళందరికీ అప్పచెప్పాడు. మీరు చూడండియా, మీరు చూడండియా అన్నాడు. సరే వీళ్ళేమో రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఏది చూసినా వాడికి
అసలు క్లేశమే పడట్లేదు. వాడిని శిక్షించే వాళ్ళకి వీపులు మర్చిపోతున్నాయి, వాడికి ఇంకా సరే మేమేం చేయలేకపోతున్నామని ఆయనకి చెప్పారు. ఆఖరికి ఈయనకి హిరణ్యకశిపుడికి ఒక సోదరుడి ఊళిక అని పేరు. దానికి ఈశ్వరుడు ఒక వరం ఇచ్చాడు, అగ్నిలో కూర్చున్నాను తగలబడదు. ఆందోళన ఏం చేశాడు, వీడు పిలిచి చెల్లెల్ని వీటిని పెట్టుకొని నిప్పులో కూర్చోడు. వీడు చచ్చిపోతాడుగా, దానికి సాగుతుంది. అది కాస్త కాలి పూడి అదేమిటంటే దాని వరం ఏమైపోయిందని లేదు. మంచి పని కోసం ఈ పని చేస్తే దానికి సాగుండదు. దుర్మార్గంగా భగవద్భక్తుల్ని బాధిస్తామని దిగింది కదా, అదే చచ్చిందన్నాడు. అటువంటి వాడు అక్కడి నుంచి దిగ్గజై దంతసౌకీజ అభిజాతనై ఏనుగుల చేత తొక్కించాడు, పాముల చేత కాటు వేయించాడు, అభిచారికమైనటువంటి పనులు చేశాడు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టాడు. ఈ పాముల్ని పిలిపించి కాటేయలు అన్నాడు. వాటి కోరలు వంకరపోయింది. కోరలు పదేషు తాప హృదయేషు కంప విశీర్ణ కోరలు ఊడిపోయింది. స్వల్పమపి భిన్నం. చిన్న పిల్లాడు కదా, వాడి తోడు ఏమన్నా కలిగింది అన్నారు.